ఈ నెల 28 నుండి నిర్వహించబోయే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత శాఖ అధికారులు ఇదివరకే పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన రీతిలో అన్ని వసతులు సమకూర్చారు. ముఖ్యంగా తాగునీరు, ఫ్యాన్లు, ఫర్నిచర్తో పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 30 కేంద్రాలను ఏర్పాటు చేయగా 21,527 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నట్టు డిఐఈఓ రవీందర్ కుమార్ తెలిపారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల మార్చి 19 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 30 కేంద్రాలని ఏర్పాటు చేశారు. ఇందులో 2 సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలు, 5 ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు, 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 1 మోడల్ స్కూల్, 9 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 21,527 మంది విద్యార్థులకు గాను ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 10,640 మంది, వొకేషనల్ విద్యార్థులు 1,026 మంది ఉండగా ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 8,824 మంది, వొకేషనల్ విద్యార్థులు 1,037 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు సజావుగా సాగే విధంగా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం 30 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 30 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 3 కస్టోడియన్లు, 2 సిట్టింగ్ స్క్వాడ్స్, 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేశారు. వీరితో పాటు డిఈసి కమిటీని నియమించడంతో పాటు హైపర్ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ కన్వీనర్గా ఎస్సీఆర్జేడి, డిఈఈఓ, సీనియర్ ప్రిన్సిపాల్, సీనియర్ జూనియర్ లెక్చరర్లు సభ్యులుగా వ్యవహరించనున్నారు. పరీక్షల సమయంలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు తలెత్తితే ఈ కమిటీ పర్యవేక్షణ చేపట్టనుంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఈ నెల 28 తేదీ నుండి మార్చ్ 10 వరకు నిర్వహించడం జరుగుతున్నది. అన్ని కాలేజీలలో, అన్ని సెంటర్లలో ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లోను కాకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్ గురించి హై పవర్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ హై పవర్ కమిటీలో జిల్లా కలెక్టర్ గారు కన్వీనర్గా, ఎస్పీ గారు మెంబరు, ఆర్జేడీ మేడం మెంబరు అండ్ నేను కూడా మెంబరు, ఒక సీనియర్ ప్రిన్సిపాల్ మంది హై పవర్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు డిస్ట్రిక్ట్ ఎగ్జామ్స్ కమిటీ ఏర్పాటు చేసుకుంటాం. దీంట్లో ఒక సీనియర్ మోస్ట్ ప్రిన్సిపాల్ ఉంటాడు, సీనియర్ మోస్ట్ లెక్చర్ ఉంటారు, మరియు నేను కూడా కన్వీనర్గా ఉండి ఈ డిస్ట్రిక్ట్ ఎగ్జామ్ కమిటీ ఏర్పాటు చేసుకుంటాం. ఈ పరీక్షలు సమర్థంగా నిర్వహించడానికి అన్ని రంగాలలో, అన్ని సెంటర్లలో అన్ని సదుపాయాలు ఏర్పరచడానికి మేము ప్రత్యక్షంగా కూడా పరీక్షించి వసతులు ఏర్పాటు చేసుకున్నాం. ఇంటర్ వార్షిక పరీక్షల సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను సైతం మూసివేనున్నారు. అలాగే సీసీ కెమెరాల సమక్షంలో ప్రశ్న పత్రాల్ని ఓపెన్ చేయనున్నారు. ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత సీసీ కెమెరాల నిఘాలోనే వాటికి సీల్ వేస్తారు. ప్రశ్న పత్రాల్ని పోలీస్ స్టేషన్ నుంచి స్క్వాడ్ ద్వారా పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు. అటు ఎగ్జామ్ సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా ఇదివరకే 1కి 2 సార్లు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగానే సంబంధిత శాఖాధికారులు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని అన్ని వసతులు సమకూర్చారు. మరోవైపు హాల్ టికెట్లను ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని డిఐఈఓ సూచిస్తున్నారు. మొత్తానికి ప్రశాంత వాతావరణంలో ఈ పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులైతే ఏర్పాట్లు చేశారు. ఇతర వివరాలకు 9848781808 లేదా 087322971115 నెంబర్ను సంప్రదించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. క్వశ్చన్ పేపర్స్ పోలీస్ స్టేషన్ 8:30 తీసుకొచ్చుకుంటారు సార్. క్వశ్చన్ పేపర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేటప్పుడు ఆ యొక్క సిఎస్డిఓతో పాటు ఎస్కార్డ్ కూడా ఉంటుంది. ఆ ఎస్కార్డ్తో పాటు తప్పకుండా రావాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్ నుండి సెంటర్కి క్వశ్చన్ పేపర్ తీసుకుని వచ్చేటప్పుడు ఆ యొక్క పేపర్తో పాటు ఎస్కార్డ్ కూడా ఉంటుంది. ఆ ఎస్కార్డ్తో పాటు సెంటర్ రావాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత పేపర్ ప్యాక్ చేసిన పోస్టర్ పంపేటప్పుడు కూడా ఆ ఆన్సర్ బండ్లతో పాటు ఎస్కార్డ్ కూడా ఆ పోస్టర్ వరకు కూడా ఎస్కార్డ్ ఏర్పాటు చేసుకున్నాం సార్. ఆ విధంగా వారికి అందుబాటులో వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం సార్. అటు ఇంటర్ వార్షిక పరీక్షలు సజావుగా సాగేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని, మాస్ కాపీయింగ్కు తావు లేకుండా సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు సాగనున్నాయని డిఐఈఓ రవీందర్ కుమార్ చెబుతున్నారు. పూర్తి పారదర్శకంగా పరీక్షలు జరిగేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు. అన్ని శాఖల అధికారుల సహాయ సహకారాలతో అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నామని పేర్కొంటున్నారు. విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఏకాగ్రతతో ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు వస్తాయని
ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. ఏమైనా సందేహాలుంటే కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన నెంబర్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని ఆయన విద్యార్థులకు సూచించారు. 80% 8:30కి పిల్లవాడు అదిల సెంటర్లో ఉండే విధంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయమని చెప్పినాం సార్. ఎగ్జామ్ అయిన తర్వాత పోయేటప్పటికి కూడా 12 తర్వాత ఎగ్జామ్ అయిపోతుంది, 12:31 తర్వాత కూడా ఇంటికి వెళ్ళడానికి కూడా ఆ యొక్క బస్సు సౌకర్యం ఏర్పాటు చేయమని వారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సార్. కలెక్టర్ గారు వీరందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సార్. డిఎంఎస్ వాళ్ళకి ఇచ్చారు, ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చారు, పోస్టల్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, అండ్ డిఎంఎస్ వారికి కూడా ఈ యొక్క ప్రొవైడ్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సార్. ఎట్టి పరిస్థితులలో ఎవరికి కూడా సెల్ ఫోన్ నాట్ అలౌడ్. ఈవెన్ చీఫ్ సూపరింటెండెంట్ కానీ, ఇన్వేటర్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫీసర్ కానీ ఎవరికి కూడా సెల్ ఫోన్ తీసుకోవడానికి అవకాశం లేదు. జస్ట్ చీఫ్ సూపరింటెండెంట్ మాత్రమే 9:30 to 10 వరకు మధ్యన ఏమన్నా ఎట్టిగా అంటే మన రెక్టిఫై చేయడం తప్పు కరెక్షన్ ఉన్నట్లయితే దాని గురించి మాత్రమే ఒక హాఫ్ అన్ అవర్ ఆయన వచ్చి ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. ఎర్రేట్ అంటారు దాన్ని. ఆ ఎర్రేట్ ఏమైనా ఉన్నట్లయితే ఆ చీఫ్స్ మాత్రం ఒకసారి చూసుకొని మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడం అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఎవరికి కూడా సెల్ ఫోన్ అనేది పరీక్ష కేంద్రంలో అనుమతి అనేది లేదు. ప్రతి సెంటర్లలో సీసీ కెమెరా అనేది కంపల్సరీ పెట్టినాము. తప్పకుండా సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాము. సీసీ కెమెరా కిందనే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయాలి, క్వశ్చన్ పేపర్ డిస్పర్మెంట్ చేయాలి, అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాకింగ్ చేసుకుంటూ సీసీ కెమెరా లోపలనే తప్పకుండా నిక్షిప్తంగా దాన్ని నమోదుపరచవలసి వస్తుంది. సీసీ కెమెరాతో పాటు ఫర్నిచర్ అవైలబుల్ చేసుకున్నాం. కింద కూర్చొని ఎగ్జామ్ రాయడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా విద్యార్థి డోర్ లెగ్స్ అన్న బెంచ్ పైన కూర్చొని ఎగ్జామ్ రాయవలసి వస్తుంది. కాబట్టి అన్ని సెంటర్లలో మేము ఫర్నిచరు